హలో మై డియర్ పీపుల్, నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రోకలీ స్టిర్ పాన్ ఫ్రై ప్రిపేర్ చేసుకుందామండి. మనం ఈవినింగ్ టైంలో స్నాక్స్ అలా తీసుకున్నప్పుడు, లేదంటే మార్నింగ్ వెయిట్లెస్ చేసే వాళ్ళకి ఈ బ్రోకలీ అనేది డిష్ అనేది చాలా హెల్ప్ అవుతుందండి. వెయిట్ లాస్ చేసే వాళ్ళకైనా, అలాగే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకైనా, అలాగే మంచి హెల్తీ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకైనా కానీ బ్రోకలీ అనేది హార్ట్కి, హెల్త్కి, అలాగే ఫైబర్ కంటెంట్ బాగా ఉంటుంది కదా, చాలా హెల్తీగా ఉంటుంది. బ్రోకలీ మనకి జస్ట్ స్టీమ్ చేసి అలా కొద్దిగా పెప్పర్, గార్లిక్ వేసి తింటేనే అదిరిపోతుంది. సో ఇంత టేస్టీగా ఉండి మన బ్రోకలీని మనం ఈరోజు ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఫస్ట్ అయితే బ్రోకలీని క్లీన్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా నేను ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియో కూడా మీరు వాచ్ చేసేయండి. అలాగే చివరి వరకు వీడియో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే స్టెమ్స్ కూడా దీనికి వేస్ట్ చేయకుండా పైన లేయర్ని తీసివేసి చిన్న చిన్న సన్నగా అన్నమాట బారుగా చాప్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే దీన్ని ఎలా కట్ చేయాలో మీకు ప్రాసెస్ కూడా చూపించాను కదా, అదేవిధంగా మీరు స్టెమ్స్ కూడా మీరు ఈజీగా తీసుకోండి, కట్ చేయండి, నీట్గా వాష్ చేయండి. కటింగ్ ప్రాసెస్ అనేది కూడా మనకి పర్ఫెక్ట్గా ఉంటే మనకి డిష్ అనేది టేస్టీగా ఉంటుంది. కటింగ్లో కూడా మంచి స్కిల్స్ ఉంటాయండి. కటింగ్ స్కిల్స్లోనే మనకి డిష్ అనేది కూడా టేస్ట్ ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది కదా. కొన్ని మనం కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు క్యాబేజీ కూడా సలాడ్ చూసారా, పచ్చిదైనా సరే దాని కటింగ్ ప్రాసెస్ వల్ల మనకి దాని మీద జస్ట్ ఒక సాల్ట్, పెప్పర్ కూడా లేకపోయినా కూడా ఒక జస్ట్ నిమ్మకాయ అట్లా స్ప్రింకిల్ చేసి ఇస్తారు మన రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు. ఎంత టేస్టీగా అనిపిస్తుంది అవి కదా. సో అందుకనే కటింగ్ ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే నేను బీన్స్ కూడా వేసుకున్నాను. నాకు ఇంట్లో ఎక్సెస్ ఉన్నాయని నేను వేసానండి. నాట్ నెసెసరీ, మనం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్టీమ్ చేసుకుంటున్నాను, ఫస్ట్ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఓవర్ కుక్ చేయకూడదండి. అది మనకి జస్ట్ నార్మల్గా కుక్ అయితే సరిపోతుంది, వెంటనే కుక్ అయిపోతుంది ఇది. అలాగే నేను క్యారెట్ కూడా కట్ చేసుకుంటున్నాను. బారుగా సన్నగా కట్ చేసుకోవాలి. దీనికోసం మీరు కూడా చక్కగా నైస్గా కట్ చేయండి. మనకి బ్రోకలీ అనేది హార్ట్కి అయితే చాలా మంచిదండి. హార్ట్ డిసీజ్ వచ్చే వాళ్ళకి కానీ, ఎవరైనా సరే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా మనకి బ్రోకలీ తీసుకోవడం వల్ల గుడ్ ప్రోటీన్ అనేది వెళ్తుంది. కొలెస్ట్రాల్ ఉండదు కదా, మంచి కొలెస్ట్రాల్ ఉంటుందన్నమాట, గుడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే దీనికి ఏంటంటే మంచి న్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఫైబర్ ఎక్కువ ఉంటుందండి బ్రోకలీలో. అలాగే క్యారెట్ కూడా, క్యారెట్ అంటే విటమిన్ సి ఉంటుంది, కే ఉంటుంది, మంచిది కదా హెల్త్కి, స్కిన్కి, హెయిర్కి కూడా. మనకి బ్రోకలీ, క్యారెట్, పీస్, అలాగే ఆనియన్, ఇవన్నీ కూడా స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలండి. మనకి కటింగ్ ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఆనియన్ కూడా మనకి బారుగా సన్నగా అలా చాప్ చేసుకోవాలన్నమాట. దీనికి మీద నేను ఆల్రెడీ ఇంకొక వీడియో కూడా పెట్టాను. అది లింక్ కూడా ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది కూడా చూసేయండి. ఎగ్ వేసి చేశానండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెయిట్ లాస్ డైట్ ప్రిపేర్ చేస్తున్న వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. పచ్చిమిర్చి కూడా అలాగా చూసారా నేను ఎలా కట్ చేశానో అలా కట్ చేసుకోండి. అలాగే టమాటో కూడా మనకి 4 పీసెస్గా కట్ చేసుకుంటే సరిపోతుంది, ఒక బద్ద వచ్చేసి. ఎందుకంటే టమాటా చక్కగా అటు ఇటు కొంచెం కుక్ అయ్యి మనకి తినేలాగా ఉంటే బాగుంటుంది కదా. ఓవర్గా ఏది కుక్ చేయకూడదు మనం ఇది చేసేటప్పుడు. సో అందుకని కటింగ్లో కూడా మంచిగా కట్ చేసుకోవాలి. ఇవి కుక్ అయిపోయినాయండి మనకి, బ్రోకలీ ఆ తర్వాత బీన్స్, ఈ రెండు కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం. జాలీలో తీసేసి, నీళ్ళు అంతా పోవాలి కదా, అందుకోసం జాలీని యూజ్ చేసి వడకట్టేసేసి తీసేసుకుంటున్నాం అన్నమాట. వాటర్ అంతా కింద స్ట్రైన్ అయిపోతుంది కదా, అందుకోసం. ఈవినింగ్ టైము చక్కగా హాయిగా అలా మిలాన్లో కూర్చొని ఇది తింటూ ఉండి పక్కన టీ ఆర్ గ్రీన్ టీ ఆర్ కాఫీ, వాట్ ఎవర్ మీరు ఏది నచ్చితే అది, ఇది తిన్నాక తీసుకోండి. ఈవినింగ్ టైం అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది మీకు హ్యాపీగా. కొంచెము గీ వేసుకోండి, లేదంటే ఆయిల్ యూస్ చేస్తే ఆయిల్ వేసుకోండి. బటర్ యూస్ చేసేవాళ్ళు బటర్ వేసుకోండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. వేసుకొని
మనకి కావాల్సినవి క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ టాస్ చేసుకుందాం అన్నమాట. ఓవర్గా మనకి అవసరం లేదు. జస్ట్ ఏంటంటే 80% కుక్ అయితే సరిపోతుంది. నేను ఫస్ట్ అయితే సాల్ట్ అయితే వేస్తున్నానండి. కొద్దిగా సాల్ట్ పడుతుంది కదా వాటికి అని వేసి నేను అలా మిక్స్ చేస్తూ ఉన్నాను. కొద్దిగా ముక్కలు ఉడకాలి కాబట్టి నేను కొద్దిగా అది పైన లిడ్ పెట్టేశానండి. చూసారా మనకి ఎట్లాగా అవి మెత్తగా వచ్చేసాయో. ఆ తర్వాత మనం ఆల్రెడీ స్టీమ్ చేసి ఉడకబెట్టుకున్న బ్రోకలీ అండ్ పీస్ కూడా వేస్తున్నాను, గ్రీన్ పీస్. సో బీన్స్ అన్నమాట, అవి కూడా వేసాను. అవి మనకేంటంటే ఫ్రై చేస్తే చక్కగా కుక్ అవ్వవు కాబట్టి నేను వాటితో పాటు కుక్ చేస్తానండి. నా దగ్గర ఉన్నాయని వేసుకున్నాను. మీరు వేసుకోండి, వేసుకోకపోండి, నాట్ ఏ ఇష్యూ అనమాట. ఏం కాదు, అవి లేకున్నా ఏం కాదు. దీని ప్లేస్లో పన్నీర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది పన్నీర్ వేసుకుంటే. తర్వాత బ్లాక్ పెప్పర్ యూస్ చేస్తున్నానండి. బ్లాక్ పెప్పర్, సాల్ట్ అంతే ఎనఫ్ అనమాట. ఇంకా వేరే దీనికి ఏం అవసరం లేదు దీనిలో యాడ్ చేయడానికి. గార్లిక్ అయితే వేసుకోండి ఇలా స్ప్రింకిల్గా. దీనికి వేసుకోకపోయినా పర్వాలేదు. గార్లిక్ చాలా బాగుంటుంది మనకి బ్రోకలీలో. అలాగే నేను సాస్ వేసుకున్నానండి. సోయా సాస్ వేసుకుని కొంచెం అలాగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్నాను అనమాట. టాస్ చేసుకున్నాను ప్యాన్లో. తింటూ ఉంటే అండి అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనకి కరెక్ట్గా టేస్ట్ ఇచ్చేది ఆ పెప్పర్ సాల్ట్ కరెక్ట్గా సరిపోయేలాగా టేస్ట్కి తగ్గట్టు వేసుకోవడమేనండి. మనకి లైట్గా టమాటా కుక్ అయితే సరిపోతుంది. మనకి అవి పీసెస్గానే ఉండాలన్నమాట. 80% వరకు. ఈ స్టేజ్లో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, మీకు రెడీ అయిపోతుందండి. మీరు సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.